పరిశుద్ధుల మహోన్నతుడు తండ్రి, కృపగలిగిన ఆయన, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు లెక్కలేనటువంటి స్తుతులు స్తోత్రములు 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 చెల్లించున్నాం. గత రాత్రి నాయన మా శరీరానికి విశ్రాంతిని అనుగ్రహించిన తండ్రి, మా జీవితాలకి మరో నూతనమైనటువంటి దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మాకంటే గనులు శ్రేష్ఠులు ఐశ్వర్యవంతులు గొప్పవారు ప్రభు. గత రాత్రి నిన్నటి దినంలో ఉన్నటువంటి వారు ఈ సమయంలో లేకపోవచ్చు ప్రభువా. వారికంటే మేము యోగ్యులమని శ్రేష్ఠులు మంచివారమని కాదు, కానీ కేవలం ఉచితమైన మీ కృపను బట్టి మీ ప్రేమను బట్టి ఆయన మాకు ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించి సజీవులుగా ఈ పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారంలో ప్రభువా, సజీవుడు శక్తి కలిగినటువంటి మహిమ కలిగినటువంటి దేవుడు మిమ్మల్ని ప్రభువా కీర్తించి గణపరిచి ప్రార్థించి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి దినాన్ని బట్టి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ ఉదయం జరుగుతున్నటువంటి ఈ ఆరాధనలో మీ సన్నిధిని మాతో ఉంచండి ప్రభు. మీ ఆత్మను కృపరించమని ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కాకుండా జ్ఞాపకం చేసుకుంటూ మధ్య ఉంటాను సెలవిచ్చిన మహోన్నతుడా, ఎలవేసి పిలిచిందని మీరు సెలవిచ్చిన నా తండ్రి ఒకరిని ఆకర్షిస్తేనే కానీ వారిని ఎత్తుకు రాలేరని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా కడవరి దినాల్లో దుర్దినాల్లో ఉంటున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరు కనువిప్పు కలిగినటువంటి వారుగా విరిగినలిగిన హృదయాలతో పశ్చాత్తాపంతో మీ సన్నిధికి నడిపించబడుటకు ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ప్రతి ఒక్కరిలో ప్రేరేపణ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. పౌలు భక్తులు జ్ఞాపకం చేసిన రీతిలో నా తండ్రి, దినంలో చెడ్డవి కనుక సమయంలో పోనీక సద్వినియోగపరుచుకోమని సెలవిచ్చిన రీతిగా తండ్రి, ఆ జ్ఞానుల వలె కాకుండా జ్ఞానులుగా నడుచుకుంటుకునైనా ప్రతి ఒక్కరిలో కనువిప్పులు మీరు కలుగు చేస్తూ బలపరచండి అయ్యా. ఈ ఉదయ కాల ఆరాధనకు నేను మీరు అధ్యక్ష వహిస్తున్నాను ప్రభువా. ప్రారంభం నుంచి చివరి వరకు నా తండ్రి మీకు భయంకరంగా ఉజ్జీవులు జరుగులాగా సహాయం దయచేయండి అయ్యా. మీరు ఆత్మ కనుక మిమ్మల్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించమని సెలవిచ్చి నా తండ్రి, కేవలం నాయన మీ పెదవులతో మాత్రం కాదు కానీ ప్రభువా, ఆనాడు భక్తుడు నా తండ్రి దావీదు ఏ రీతిగా హృదయాంతరంగా నుంచి ఆయన స్మరిస్తూ ఆయన స్తుతించి గానం చేసినట్టు కనుక తండ్రి, మేము కూడా ప్రభువా మీ ఆత్మతో నింపబడినటువంటి వారుగా మీ అభిషేక నూతనపరచబడినటువంటి వారు కనుక తండ్రి అయ్యా, ఆనందంతో పరవశించు స్తుతించగలిగినటువంటి ఆత్మను మా అందరిపై ఆయన సంఘంపై మీరు ఉంచుతూ బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. రానటువంటి బిడ్డలు కూడా సమయానుకూలంగా మీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఇది నా ఆరాధన అన్నింటిలో కూడా మీరు మాకు తోడైంది ప్రభువా. మీకు మహిమకరంగా సంఘానికి దీవెనకరంగా ఉజ్జీవంగా మీరు జరిగిస్తూ మీ మహిమ పొందమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి, ఆమేన్. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో 10వ కీర్తన ఎన్నాళ్ళు మాకు సాయమైన కీర్తన పాడుతున్నాం. దేవుని స్తుతించుటకు మరి దేవుడు ఇప్పటి వరకు కూడా ఈ మాసమంతుల్లో మరి ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అనుగ్రహించిన కాపుదలను బట్టి మొదటగా ఈ కీర్తన పాడి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఏనాడు మాకు సాయమై ఈ ముందు కోనుమా ఉన్నత గృహ మండవై యోపేడు దైవమా ఏలాటి ఈతి పాదాయు నీవచ్చు ఏటిలో కలుగా కుండ బ్రోవావి గానపు ప్రేమతో నీ సింహాసన నీడలో నిలుచు భక్తులు భయంబు చింత
ఉన్నత ప్రభు ప్రేమతో మన్నించు ఇంకను. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనందరం కూడా కలిసి కొన్ని పాటలు పాడుతూ దేవుని స్తుతులు చెల్లిద్దాం. మరి గృహాల్లో ఉన్నటువంటి వారు కూడా కుటుంబాలతో కలిసి కూర్చుని ఈ ఉదయకాల సమయంలో దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని మాసమంతా కూడా ఆయన చేసినటువంటి మేళ్లు బట్టి ఆయన ఇచ్చిన కాపుదలను బట్టి స్తుతులు చెల్లిస్తూ కీర్తన ద్వారా దేవుని మహిమపరుచుకున్నాం. పాడండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం అందరం కలిసి మన కీర్తన పుస్తకంలోని 2వ పాఠం పాడుకుందాం. నీతిగల యెహోవా. దాత యౌవన క్రీస్తు నీతిని
మనం అందరం కలిసి 102వ కీర్తన పాడుకుందాం. 102 చాటించుడే మనుష్య జాతి. చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము, వీరు పర్యంతము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, శ్రీ యేసునామము. కన్నీళ్లతో విత్తేడు ఆనందముతో, నిన్నాడు గోయితుల నేడి వాగ్దానముతో, మన్నన్న తోడు భక్తులార నిండు మైత్రితో, మానవ ప్రేమతో. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చక్రాని మార్గము. సమీపమందు నుండు నీవు చావుకాలము, సదాల శిక్షుకోవు వారికి సుభాగ్యము. విదంబు చూప కోరి ఆశ తోడ నిత్యము, నిరీక్షించుచున్నాము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, సత్య సువార్తతో. హల్లెలూయా. హలో ప్రేస్లో మనం అందరం కలిసి 298 సాంగ్ అండి శృతి చేసిన ఈ పాట.
పాడుకుందాం. 289వ కీర్తన, నే సాగెద యేసునితో నా జీవిత కాలం అంతా అనే కీర్తన పాడుతున్నాం. 289వ కీర్తన. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా, యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా, పరమున చేరగనే వెళ్ళెదా, పరమున చేరగనే వెళ్ళెదా, ఆమెతో కలిసి సాగెదా, సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా, సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్ను పీడించిన, లోకపు శ్రమలు నన్ను పీడించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, శ్రమను బలి సాగెదా, సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా, సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రులు వెంటాడినను, వెనుక శత్రులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినా, ముందు సముద్రము ఎదురొచ్చినా, మోసే వలె సాగెదా, సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా, సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. తల్లి మరచిన తండ్రి విడచిన, తల్లి మరచిన తండ్రి విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, యోసేపు వలె సాగెదా, సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా, సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. బ్రతుకుల తీసే నాయన నీవే, బ్రతుకుల తీసే నాయన నీవే, నీకు హతసాక్షిగా మారినా, నీకు హతసాక్షిగా మారినా, పౌరులే సాగెదా, సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా, సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా, హల్లెలూయా. 218వ కీర్తన, మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకై ప్రాణం ఇచ్చిన గొప్ప కాపరి కీర్తన పాడుతున్నాం. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి, మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి,
కూర్చుని బడి కీర్తన పాడుతూ దేవుని స్తుతి చేద్దాం. అందరం కూడా చప్పట్లు కొడుతూ నిలబడి దేవుని స్తుతిద్దాం. పాట జీవంగా ఉన్నటువంటి పాట పాడుతూ దేవుని మహిమపరుస్తున్నాము. అందరం కూడా ఉదయకాల సమయంలో దేవుని మందిరంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ మంచి పరిస్థితులను బట్టి, అనుకూల వాతావరణం బట్టి, ఆరోగ్య ఆయుష్ని బట్టి మనసారా హృదయపూర్వకంగా దేవునికి స్తుతులు చెల్లిస్తూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుచుకున్నాం. దేవుని అందరం కూడా స్తుతిస్తూ మహిమపడతాం. మనకిచ్చిన సాంగ్ షీట్లోంచి 5th సాంగ్ ఆరాధించడం యేసయ్య నామమున. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆదియందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు ఆదియందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు అబ్రహాము దేవుడు ఆజ్ఞల దేవుడు అబ్రహాము దేవుడు ఆజ్ఞల దేవుడు అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము మోక్షమునిచ్చు దేవుడు మహిమలు చూపు దేవుడు మోక్షమునిచ్చు దేవుడు మహిమలు చూపు దేవుడు మోషే దేవుడు మాట్లాడే దేవుడు మోషే దేవుడు మాట్లాడే దేవుడు మహిమగల నిత్య దేవుడు యేసయ్య మహిమగల నిత్య దేవుడు మహిమగల నిత్య దేవుడు యేసయ్య మహిమగల నిత్య దేవుడు ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున
ఆమె. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపు. ఆమె. మనందరం కలిసి అపోస్తల విశ్వాసనామాన్ని మన విశ్వాసంలో ఒప్పుకున్నాం. భూమి ఆకాశము సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మను గర్భం ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారి నుండి మూడవ దినాన లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేత కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్క్స్ వార్త 12వ అధ్యాయము. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 28వ వచనం నుంచి 31వ వచనం వరకు ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 28 నుంచి 31 వరకు ఉన్నటువంటి ఆ భాగాన్ని దయచేసి ఎవరైనా ప్రేరేపించబడినారో ఒకరు చదవలసి మనం చేస్తున్నాం. ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాను. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక మాయలను క్షణ కృప చూపు దయగల మా ప్రభువా, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు లెక్కలేనటువంటి స్తుతులు స్తోత్రములు 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 చెల్లించును. ఈ పరిశుద్ధ పునరుద్ధాన పర్వదినంలో నా తండ్రి, ఇందుదనుక చక్కటి కీర్తన ద్వారా మీ నామాన్ని మేము స్తుతించి గణపరిచి మహింపరిచాం. ఈ సమయంలో ప్రభువా, మీ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేసుకోబోతున్నారు తండ్రి. మీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. మీ వాక్యాన్ని ప్రభు గ్రహించడానికి, అర్థం చేసుకుని అనుభవించుకోవటానికి మా అందరి మనోనేత్రాలు యేసు నామములో తెరవమని ప్రార్థన చేస్తున్నాను. మీ పాద ధూళిలాంటి మీ దాసుడు నన్ను ప్రభువా, కొంత సమయం మీ శిలువను మరుగు చేసుకుంటూ మీ ఎడంతల ఆత్మతో నన్ను నింపుతూ నా నోట మీ మాట ఉంచిన తండ్రి, వాక్ శక్తిని, వాక్ శుద్ధిని, మీ ఆత్మీయ నడిపింపు నాకు అనుగ్రహించండి. వినుచున్నటువంటి మీ పిల్లలు మీరు దర్శిస్తున్న తండ్రి, ప్రతి ఒక్కరికి వినే చెవి, గ్రహించే మనసు, అనుసరించే హృదయాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేసిన ఆయన ఆత్మస్వరూపిగా మా మధ్య మీరు సంచరిస్తున్న తండ్రి, మీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు మీరు స్పందించిన ఆయన మీ వాక్య వెలుగులో మా జీవితాల్లో పరిశీలన చేసుకుంటూ ఆధ్యాత్మికమైనటువంటి మనుగడలో ప్రభువా మా స్థితి ఏంటో అనేటువంటి గుర్తెరిగి ముందుకు సాగలిగినటువంటి అటు ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వత మన అందరికీ అనుగ్రహిస్తూ మీరు మహిమ పొందమని మమ్మల్ని తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో రాబోతున్న యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా ఈ ఉదయకాల సమయంలో ప్రభునామ ప్రత్యేకమైనటువంటి శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ 2020వ సంవత్సరంలో
ఈ 9వ మాసం అంతా కూడా సంఘాన్ని, మనలను, మన కుటుంబాలను, మన బిడ్డల్ని ఆయన హస్తాల్లో, ఆయన ఎక్కల చోట్న భద్రపరిచి మన పనుల్లో, మన ప్రయాణాల్లో, మన బాధ్యతల్లో వాటన్నిటిలో కూడా ఇమ్మానుయేలుగా, కాపరగా, ఆదరణకర్తగా, అదృశ్య దేవుడుగా మనలో ఉండి మనల్ని నడిపించి ఈ మాసంలో చివరి ఆదివారం, ఈ మాసంలో చివరి 4వ ఆదివారంలో మనందరిని కూడా సజీవుడైనటువంటి దేవుణ్ణి స్మరించడానికి, స్తుతించడానికి దేవుడు మనం సమకూర్చిన దాన్ని బట్టి మనందరం కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దినం మనం చదివినటువంటి భాగంలో 12వ అధ్యాయం 31వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట మనందరం కూడా ధ్యానం చేసుకోవాలనేటువంటి భావంతో ఈ భాగాన్ని చదివించడం జరిగింది. యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి, ఆయన పేరు రాయబడలేదు కానీ ఆయన గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, శాస్త్రుల్లో ఒకడు, నిత్య పారాయణులైనటువంటి వారు, నిత్య అన్వేషకులైనటువంటి వారు శాస్త్రులు, ఆనాటి యోధా సమాజంలో. అలాంటి వారిలో శాస్త్రుల్లో నుంచి ఒక వ్యక్తి, ఒక శాస్త్రుడు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ధైర్యంగా, డైరెక్ట్గా అడిగినటువంటి మాట ఇది. సహజంగా మనం చూసినప్పుడు పరిసయ్యులు కానీ, సద్దూకయ్యులు కానీ, హేరోదీయులు కానీ, ఎలేనీయులు కానీ, శాస్త్రులు కానీ వీరందరూ కూడా యేసు క్రీస్తులో తప్పు పట్టాలన్నటువంటి నిరంతర అన్వేషణ చేసినటువంటి వారు. ఆయన 3.5 సంవత్సర కాల పరిచర్య అంతట్లో కూడా ఎప్పుడు కూడా ఆయన బోధ మీద మనసు పెట్టలేదు, కానీ ఆయన చెప్పేటువంటి వాటిలో లోపాలని, ఆయన చెప్పేటువంటి వాటిలో తప్పుల్ని ఎత్తి చూపించాలి ప్రజలకి. ఎందుకంటే జనమంతా కూడా తండోపతండులుగా జనసమూహం ఆయన వెంబడి వెళ్తున్నారు. ఇంతకు మునుపు జనసమూహం ఎప్పుడు కూడా ఈ విధంగా వారు వెంబడబడలేదు. వారి మాటలు వినటానికి సముఖంగా, ఇష్టంగా ఆనాటి సమాజం ఇష్టపడలేదు. కానీ యేసు ప్రభు మాటలు చెబుతుంటే యోధా సమాజంలో ఉన్నటువంటి వారికి, అనేక జనాంగాలు ఉన్నటువంటి వారికి ఆ మాటలు ఎంతగానో నెమ్మదిని, ఆయన మాటలు ఎంతో ఇన్సంపును కలిగించుతున్నాయి. కాబట్టి ఆయన ఎక్కడుంటే అక్కడ వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. వెతుక్కుంటూ తండోపతండులుగా యేసు క్రీస్తు మాటలు వినటానికి వెళ్ళిన పరిస్థితి. అలా ఉన్నటువంటి వారిలో శాస్త్రుల్లో ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా, మోషే ధర్మశాస్త్ర ప్రకారం 10 ఆజ్ఞలు మాకు తెలుసు. ధర్మశాస్త్రాన్ని మేము బాగా అవపాసనం పట్టినటువంటి వారు. ధర్మశాస్త్రంలో మోషే ద్వారా దేవుడు రాయించినటువంటి మాటలన్నీ కూడా మాకు తెలుసు. అయితే వాటిలో నుంచి ముఖ్యమైనది ఏంటి అని అడుగుతున్నాడు. ఆ 10 ఆజ్ఞల్లో, మోషే చెప్పినటువంటి ధర్మశాస్త్రాల్లో, ఆ కర్మకాండంలో, వాటన్నిటిలో కూడా శ్రేష్టమైంది, ముఖ్యమైనది ఏది అనేటువంటిది జ్ఞాపకం చేసినప్పుడు యేసు ప్రభు 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలుగా జ్ఞాపకం చేస్తున్నాడు. 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలుగా పాత నిబంధనలో 10, నిర్గమాకాండ 20వ అధ్యాయంలో నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత వాటిని కుదించి ఆ 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి మర్మాన్ని, ఆ 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి సత్యాన్ని 2 ఆజ్ఞల్లో యేసు ప్రభు సునాయాసనంగా ఆనాటి సమాజానికి, నేటి విశ్వాసులైనటువంటి మనందరికి కూడా అర్థమయ్యేటువంటి రీతిలో 2 ఆజ్ఞల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి ఆజ్ఞ ఏంటంటే, అక్కడ రాయబడినటువంటి మాట చూడండి, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. మొదటి ఆజ్ఞలో జ్ఞాపకం చేసినటువంటిది అక్కడ నిర్గమాకాండ 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు చెప్పినటువంటి ఆ మొదటి ఆజ్ఞ నుంచి మనం చూస్తున్నప్పుడు, నీ దేవుని నీవు ఎలా ప్రేమించాలంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకం కలిగినటువంటి వ్యక్తిగా దేవుణ్ణి ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ చెప్పిన మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపు.
నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ విషయంలో నీవు ఎలాంటి జాగ్రత్త కలిగి ఉన్నావో, వ్యక్తిగతంగా నిన్ను నీవు ఏ విధంగా నీకు క్షేమం కొరకు, నీ భద్రత కొరకు, నీ ఆరోగ్యం కొరకు నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ సాటి వ్యక్తిని కూడా, నీ పొరుగు వారిని కూడా ఆ విధంగానే ప్రేమించిన. 2000 సంవత్సరాలకు పూర్వం యేసుక్రీస్తు ఈ మాట, ఈ ఆజ్ఞ ద్వారా జ్ఞాపకం చేశారు. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలైనా కానీ ఈ ఆజ్ఞ నెరవేర్పనటువంటిది కనపడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆజ్ఞ నెరవేర్పనటువంటి జరిగి ఉంటే ఖచ్చితంగా ఆయన రాకడ వచ్చేసేది, ఆయన వచ్చేసేవాడు. ఆయన చెప్పినట్లుగా, ఆయన కోరినట్లుగా మొదటి ఆజ్ఞ నెరవేర్చబడలేదు. మొదటి ఆజ్ఞ నెరవేర్చబడతలేదు. రెండవ ఆజ్ఞను కూడా మీరిపోతూ తప్పిపోతున్నాం మనం అనేక సందర్భాల్లో. దేవుని ప్రేమించలేకపోతున్నాం. రెండవది, మన సాటి ఎదుటి మనిషిని మనం ప్రేమించలేము. ఎప్పుడు కూడా మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. అరిస్టాటిల్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మానవుడు సంఘజీవి అని చెప్తున్నాం. సంఘజీవి అని చెప్తాం. సంఘజీవే స్వార్థజీవే? ఏమండి, సంఘజీవ స్వార్థజీవ? స్వార్థజీవే. మనం ఎప్పుడు కూడా మన స్వార్థమే, మన స్వలాభం, మనకంటూ మనదే, మనకే, నాకేంటి ప్రయోజనం, నాకేంటి లాభం అనేటువంటిది మనం ఎప్పుడు కూడా స్వార్థంతోనే ఆలోచన చేస్తాం, స్వార్థంతోనే ఆలోచన చేస్తాం, స్వార్థపూరితంగానే ముందుకు వెళ్తామని. కానీ ఇది నేనొక్కడే అనుభవించటం కాదు, నేనొక్కడే తినటం కాదు, నేనొక్కడే ఉండటం కాదు, నాతో పాటు ఉన్నటువంటి వారు కూడా ఇవి అనుభవించాలి అనేది అనుకుంటామా? యేసు ప్రభు చేసి చూపించాడు. అవునా? యేసు ప్రభు ఏ ఘనతను అనుభవించడానికి కలిగినప్పటికి కూడా ఆయన ఒక్కడే అనుభవించలేదు. ఆయనతో పాటు కానీ శిష్యులు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ 3.5 సంవత్సరాల పరిచయలో వారిని వెంట తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చోబెట్టాడు వారిని. హల్లెలూయా. మాలాగా లేదు, మేము ఇక్కడ మీరు అక్కడ, లేకపోతే ఇంకొక స్థలం కదా, ఇంకొక స్థలం. ఇది ఫలానా ఆయన కేసుల సీట్ అండి, ఆయన తప్పితే ఇక ఎవరు కూర్చోవద్దండి, మిగిలిన వారందరూ కూడా పక్కన కూర్చోవటమే. అన్నిటిలో కూడా వారి యొక్క హోదాను బట్టి వారికి ప్రత్యేకత ఏర్పాటు చేస్తాం. పొలిటికల్గా కానీ రిలీజియస్గా కానీ మనం చూసినప్పుడు అన్నిటిలో వ్యత్యాసం చూపిస్తాం. పెద్ద ఆయనకి పెద్ద చేయరు, ఆయన చీఫ్ మినిస్టర్ కాబట్టి చీఫ్ మినిస్టర్ చేయరు, ఆయన పోపు కాబట్టి పోపు చేయరు, పక్కన ప్రీచర్స్ కి వేరుగా అలాగ వేసి కూర్చోబెడతాం. యేసు క్రీస్తు కాలంలో, యేసు క్రీస్తు పరిచయం 3.5 సంవత్సరాల్లో ఎక్కడైనా అట్లా వేయించుకున్నాడా? హల్లెలూయా. ఎక్కడైనా కానీ యేసు ప్రభు కొరకు ప్రత్యేకంగా అండి, ఇది ఆయన చేయరండి, ఇది ఆయన కూర్చోవాలి, పక్కన శిష్యుడికి చిన్న చేయలేదు. ఆయనకి పెద్ద చేయరేసి, పెద్ద సోఫా లాగేసి, పక్కన శిష్యులకు మాత్రం చిన్న వేసి కూర్చోబెట్టలేదు. ఆయన ఎంత గొప్ప కనికర ప్రేమ కలిగినటువంటి, ఎంతటి మాదిరికరమైనటువంటి వ్యక్తి మన ప్రభు అంటే, నేనుండు స్థలంలో మీరుండు లాగున మరలా వస్తాను. ఆమేన్. ఎంత ఎలాగంటే, నేనుండు స్థలంలో, నేను ఎక్కడైతే కూర్చున్నానో, నేను ఎక్కడైతే ఉంటున్నానో ఆ స్థలంలో మీరుండాలి. మీరు లేనటువంటి రాజ్యం ప్రభు కూడా ఇష్టపడతలేదు, ఉండుటకు ఆయన అంగీకరించట్లేదు. నేనుండు స్థలంలో మీరుండు లాగున మరలా వస్తాను, నేను మిమ్మల్ని తీసుకుని పోతాను. ఈరోజు నా దేవుని బిడ్డలారా, ఈ మాట, ఈ 2 ఆజ్ఞల్ని ఆధారం చేసుకుని ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని తలుస్తున్నాను. ఎప్పుడు కూడా మనం చాలాసార్లు తెలుగు పాఠ్య పుస్తకాల్లో కానీ, పబ్లిక్ మన మీటింగ్స్లో, పొలిటికల్ మీటింగ్లో కానీ, లేకపోతే రిలీజియస్ మీటింగ్లో కానీ ఒక మాట చూస్తాం. ఏంటంటే, మానవ సేవే మాధవ సేవ అనే మాట చూస్తాం. అవునా? చాలా చోట్ల ఈ మాట కనపడింది. మానవ సేవే మాధవ సేవ అనేటువంటిది. దీనికి అర్థం ఏంటి? తెలుగే మంచి పదమే, మీ అందరికీ తెలిసినటువంటిది. ఏంటి దాని అర్థం? మాధవ అంటే ఎవరు అసలు? ఎవరు? మన మాధవ అంటారు. మాధవ అంటే దేవుడు.
హైందవుల దాని ప్రకారం మాధవుడు అని పిలుస్తారు. మాధవుడు అంటే దైవం, దేవుడు. ఒక మానవునికి చేసేటువంటి సేవ మాధవుడు చేసినట్లే, దేవుడు చేసినట్లే. ప్రత్యేకంగా దేవుడు వచ్చేసి మన ఇంటికి వచ్చేసి, అయ్యా నా కాలు గడుగు, లేకపోతే నాకు భోజనం పెట్టు, అయ్యా నన్ను పరామర్శించు, నాకు పరిచయం చెయ్యి అని కోరుకోడు. తెలుగు పాఠ్య పుస్తకాల్లో నీతి కథలు ఉండేవి, ఇప్పటికీ అవి లేవు. ఏదేదో రాస్తున్నారు. అప్పుడప్పుడు నేను తెలుగు పుస్తకాలని నేను కూడా చూస్తూ ఉంటాను, ఏమైనా మంచి కథలు దొరుకుతాయని. పాత కాలంలో తెలుగు పాఠ్య పుస్తకాలు చాలా మంచి నీతి ఉండేది, ముగింపులో చాలా మంచి ముగింపు ఉండేది, చాలా బాగుండేది. ఆ కథ అంతా చదివిన తర్వాత నీతి నేర్చుకోవడానికి, నేర్పించడానికి చాలా బాగుండేది. దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, సాటి మానవుని నువ్వు సరిగా చూడగలిగితే, సాటి మానవుడిని సరిగా పరామర్శించగలిగితే, సాటి మానవుడి విషయంలో నువ్వు మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటే అది నాకు చేసినట్లే. హల్లెలూయా. ప్రాక్టికల్గా చేసి చూపించిన వారు చాలామంది సొసైటీలో ఉన్నారు. అలాగా వారిలో ప్రాముఖ్యంగా మన జ్ఞాపకం చేసుకోవాలంటే ఎవరు? స్త్రీలలో ఆణిముత్యం మదర్ తెరీసా. అందుకనే ఆమెకి అంతటి ఘనత, ఆధిక్యత, గుర్తింపు అనేటువంటిది ఆమెకు మాత్రమే కలిగింది. ఇంత కాలమైనా కానీ ఇక ఆమె మించినటువంటి వ్యక్తి రాలేకపోతున్నారు. ఇప్పటికీ చాలా మంది వస్తున్నారు ఆమెని బీట్ చేయాలని, ఆమెను మరిపించాలి, ఆమె పేరు మరిపించాలని ఎన్నో విధాలుగా చెప్పించుకోవడానికి ఎన్నో రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఆమె చేసినటువంటి సేవ స్వచ్ఛమైంది, స్వలాభం స్వార్థం లేకుండా పనిచేసినటువంటి ఆమె మదర్ తెరీసా. అందుకనే ఆమె మించినటువంటి వారు ఇప్పటికీ రాలేదు. ఇక ముందు ఎలా ఉందో తెలియదు. కలకత్తా నగరంలో ఆమె చేసిన పరిచయం ఇప్పుడు కూడా ఆ వీధుల్లో ఇప్పటికీ ఆమె లేకపోయినా ఆమె చేసిన పరిచర్య గుర్తులు నేటికి సాక్ష్యం చెబుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, వ్యక్తులు భౌతికంగా మన మధ్య లేకపోయినా కానీ వారి క్రియలు మనకు సాక్ష్యం చెప్తే మనతో మాట్లాడుతూ ఉంటాయి. అవునా? భౌతికంగా వారు జీవించలేకపోయినా, వారు బ్రతికుండకపోయినా కానీ వారు చేసిన మంచి పనులు మనతో మాట్లాడుతూ ఉంటాయి, మనకి మంచి స్ఫూర్తిని, సలహాలు ఇచ్చేటువంటి రీతిలో ఉంటూ ఉంటాయి. మదర్ తెరీసా ఒకసారి కలకత్తా నగరం ఒక భయంకరమైనటువంటి లెపర్సీ పేషెంట్ దగ్గర రక్తాలు పిండి, రక్తం కారుతూ, చీవు కారుతుంటే ఆ రక్తం పిండి బట్టతో తుడుస్తూ శుభ్రం చేస్తుంది. ఒక వ్యక్తి ఆమె చూసి అడిగాడంటమ్మా, ఏమవుతాడు ఈయన అని అడిగాడంట. మీకేమన్నా అంటే రిలేషన్ ఉందా, బంధుత్వం ఉందా, మీకేమవుతాడు ఈయన అని చెప్పి అడిగితే, నాకేం కాదండి, నాకేం కాదు. ఎలా చేయగలుగుతున్నామంటే అంతే. ఆయన అన్నటువంటి మాట ఏంటమ్మా, ₹1,00,00,000 ఇచ్చినా కానీ నీలాగా కూర్చుని ఇలాగా ఈ వ్యక్తికి ఇలాంటి పరిచయం మాత్రం నేను చేయలేను. హల్లెలూయా, హల్లెలూయా. అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఒక బహిరంగమైనటువంటి ప్రకటన ఒకటి చేశారంట. ఆ ప్రకటన ఏంటంటే, ఇన్ని $1,000 ఇస్తే మేము ఏ పని చేయటానికి కూడా వెనకాడం అన్నారంట. స్త్రీ పురుషులు ముందుకు వచ్చారంట. ఆ బహిరంగ ప్రకటన ఏంటంటే, ఇన్ని $1,000 కానీ మాకు ఇస్తే ఈ ఆర్థిక మాంద్యంలో మేము పురుషుడైనా స్త్రీ అయినా మీరు ఏ పని చెప్పినా, ఏ విధంగా ఉండాల్సిన పని చెప్పినా, ఎన్ని దినాలైనా కానీ ఏ పని చేయటానికి కూడా మేము వెనకాడమని స్త్రీలు కూడా ముందుకు వచ్చారంట. హల్లెలూయా. డబ్బుల కోసం ఎంతటి నీచానికైనా, ఎంతటి పనికైనా దిగజారిపోతున్న మనస్తత్వం. అది ఎలాంటి విలువలు చూడదు, ఎలాంటి విచక్షణ అనేటువంటిది ఉండదు. ఏమంటారు డబ్బుకు. అందుకని పెద్దలు అంటారు, డబ్బు కోసం గడ్డి కూడా తింటారా అంటారు. డబ్బులు వస్తే సరిపోద్దా? ఈ మధ్య ఏసీబీలో తెగబట్టేస్తున్నారు. రైడ్ చేస్తే అసలు భయంకరంగా దొరుకుతున్నాయి చేపలు. అసలు 1,000 కోట్లు మింగేసేటువంటి చేపలు అయిపోయినాయి.
ఎంత దారుణమైన పరిస్థితి అంటే డబ్బుల కోసం, డబ్బు కంటే అసలు గడ్డి తినడానికి పడేసేసారు. 100,000 కోట్లు అలా మింగేస్తున్నారు. అలాంటి పరిస్థితి. ఆ వ్యక్తి అన్నాడమ్మా, ₹1,00,00,000 ఇచ్చినా కానీ నువ్వు చేసేటువంటి పని నేను చేయలేను. నిజమే దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి అలాగా శుభ్రంగా అలా వీధిలో పడి ఉంటేనే మనం దానం చేయడానికి కూడా దూరంగా తీసేస్తాం. డబ్బులు దగ్గరికి వెళ్ళి తాకటానికి కూడా మనకు మనసు ఒప్పుకోదు, మనస్కరించదు. ఆ వ్యక్తి అశుభ్రతను బట్టి, ఆ వ్యక్తి ఉన్నటువంటి దుస్థితిని బట్టి దగ్గరికి వెళ్ళటానికి కూడా ఇష్టపడనంటే మనస్తత్వాలు మనవి. అలాంటి వాళ్ళ ముక్కు మూతి ఏం చూస్తాం మనం అసలు? అది మదర్ తెరీసాకు మాత్రమే అది చేయగలిగినటువంటి వ్యక్తిగా నిలిచినటువంటి ఆమె. అందుకనే ప్రపంచానికి వెలుగుదూతగా ఆమె గురించి ప్రకటించబడినటువంటి పరిస్థితి. దేవుని యొక్క వాక్య ప్రకారం దేవుని బిడ్డలారా, 4 విషయాలు నేను మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేసి నా ప్రసంగాన్ని ముగిస్తాను. మానవ సేవే మాధవ సేవ అనేటువంటి రీతిలో జ్ఞాపకం చేసేటువంటి మాట. మొదటి పాయింట్ ఏంటంటే అక్కరలో ఉన్న వారిని ఆదుకోవటం. అక్కరలో ఉన్నటువంటి వారిని ఆదుకున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసిన మాట ఏంటో తెలుసా? అక్కరలో అవసరతలో వారు ఉన్నారు కాబట్టి వారికి మీరు సహాయం చేస్తే నాకు మేలు చేసినట్లే అంటున్నారు. వారికి చేస్తే, మీ తోటి మానవునికి మనుషులకి మీరు చేస్తే అది ఎవరికి చేసినట్టు? నాకు చేసినట్టు. బైబిల్లో మీకు కావాలంటే ఆధారాలు, ప్రూఫ్లు కూడా చూపిస్తాను. మత్తయి సువార్త మనందరికి కూడా అనేక పనులు జ్ఞాపకం చేసుకోగలిగిన మాటలు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 40వ వచనం నుంచి ఆ మాటలు చూసినప్పుడు శ్రేష్టమైనటువంటి భావాల్ని మనకు నేర్పించగలదు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం నుంచి 45 వరకు ఉన్నటువంటి ఆ భాగాన్ని చూద్దాం. చూడండి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసి గనుక శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి గొంచిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. తప్పికొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశిన ఇంటిని, మీరు నన్ను చేర్చుకోలేదు. దిగంబరిన ఇంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. అందుకు వారు ఆయన, ప్రభువా ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి కొనిటైనను, తప్పికొనిటైనను, పరదేశమైనటైనను, దిగంబరమైనటైనను, రోగిమైనటైనను, చెరసాలలో ఉన్నటైనను చూచి నీకు ఉపచారం చేయకపోతేమని ఆయనను అడిగాను. ప్రభు అంటున్నాడు, ఆకలి కొన్న వారికి, తప్పికొన్నటువంటి వారికి, రోగి అయినటువంటి వారికి, పరదేశమైనటువంటి వారికి, దిగంబరైనటువంటి వారికి చేస్తే నాకు చేసినట్టే చెప్తారు. మానవ సేవ మాధవ సేవ. వారికి చేస్తే నాకు చేసినట్టే అంటే మన విశ్వాసులం కదా. మనం అంటున్నా, ప్రభు నువ్వెప్పుడు వచ్చావు ప్రభు, అసలు నువ్వెప్పుడు ఆకలి కొని మా ఇంటికి వచ్చావు, అసలు నువ్వు వస్తే నేను కట్టుకుని ఉంటానా ప్రభు? అసలు నా విశ్వాసమే మీకు తెలుసు కదా ప్రభు. అసలు నాకు కూడా బట్టలు కొనుక్కోవడం నీకు కొంటాను కదా ప్రభు. అసలు మా ఇంట్లో వాళ్ళం కూడా ఆగిపోయి పండుగ సంవత్సరంలో, ఆ సంవత్సరం పండగకి అసలు మీకు కొన్న తర్వాత కానీ మేము కొనుక్కుంటాం ప్రభు. ఏంటి ప్రభు, నువ్వు దిగంబరమై ఉన్నావు, ఆకలి కొన్నావు, తప్పికి కొన్నావు అంటున్నావు, మనం ప్రదేశమై ఉన్నానంటున్నావు. నువ్వెప్పుడు ప్రభు, నువ్వెప్పుడు వచ్చావు ప్రభు? యేసు ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఈ మిక్కిలి అలుపుడుకు చేస్తే నాకు చేసినట్టే. దేవుని బిడ్డల, సొసైటీలో చాలా మంది నీడీ పీపుల్ ఉన్నారు. మనం ఎప్పుడు కూడా మన వరకే మనం చూసుకుంటున్నాం. నిజంగా దేవుని వాక్యం నిజంగా మనం చూస్తే నూతన నిబంధన అంతా కూడా నిన్ను వలని పొరుగు అని ప్రేమించమని చెప్తుంది. అవునా? నూతన నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, పేదల పక్షపాతి మన ప్రభు, ధనవంతుల పక్షపాతి కాదు. ఆయన ధనవంతుల పక్షపాతి అయితే అసలు మనం ఇలా కూర్చుని ఆరాధించేవారు కాదు. ఆయన పేదల పక్షపాతి కాబట్టే నేటికి కూడా ఆయన గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ
సొసైటీలో ఉన్నటువంటి వారిని గుర్తించగలుగుతాం. క్రైస్తవులు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇతరులకు సహాయం చేసేటువంటి వారు. విశ్వాసులు అంటే మాదిరి చూపించేటువంటి వారు. మనం ఏం మాదిరి కలిగి ఉంటున్నామో, ఏ ఏ క్రియలు కలిగినటువంటి వారుగా జీవిస్తున్నామో చిన్న సుపక్ష. నేను అడిగినాను ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు వారి ఇంట్లో చెప్తున్నటువంటి సాక్ష్యం. వారి బంధువుల్లో ఒక వ్యక్తి ఒకప్పుడు చాలా భయంకరమైనటువంటి పేదరిక స్థితిలో ఉన్నారు. ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని, పెళ్లి అయిన తర్వాత ఇల్లు కొనుక్కుని, కారు కొనుక్కుని ఇప్పుడైతే అసలు కన్ను మీద కనపడతలేదంట. హల్లెలూయా. అస్సలు ఎవరింటికి రావట్లేదు, ఎవరిని కూడా ఇంటికి రానిట్లేదంట. ఏం అవసరం మాకు మీతో అంటారంట. మీతో మాకేం అవసరం? మా ఇంటికి రావాల్సిన అవసరం ఏంటి? మీతో మాకు పని లేదు, మాతో మీకు పని లేదు. ఇదేనా జీవితం? ఒక విశ్వాసి, ఆ వ్యక్తి ఒక విశ్వాసి. ఒకప్పుడు ఆమెంతో ఒక ప్రారంభంలో జీవితం అస్తావ్యస్తంగా ఉన్నటువంటి కాలంలో ఒక మంచి మందిరానికి వెళ్ళినటువంటి వ్యక్తి, అంటే గొప్ప పేరు కలిగిన మందిరానికి వెళ్ళిన వ్యక్తి. ఈరోజు ఎవరన్నా అడిగితే ప్రార్థన చేస్తున్నాను, అవసరమేంటి నాకు అని అంటున్నాను. ఇచ్చేసాడు దేవుడు నాకు, ఆయన పొద్దున్న నేను డిస్టర్బ్ చేయను, నాకు అవసరం లేదు ఆయనతో. నాకు కావాల్సిన ఇచ్చేసాడు, ఇక నా పని నేను చేసుకుని ఆయన పని ఆయన చేసుకుంటాడు. హల్లెలూయా. ఇంత వైరాగ్య విశ్వాస జీవితం అయింది మంది. ఇంత దారుణంగా దేవునికి ఎప్పుడు కూడా మనం రుణస్తున్నామే. హల్లెలూయా. దేవుడి చేత ఆశ్రయించబడుతున్న కొలది మనం కూడా ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. సాటి మనుషుల విషయంలో మనం కూడా ఒక మంచి మనస్సు కలిగినటువంటి వారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు అన్నీ కూడా. అందుకని ఈ మాటలు అంటున్నాడు, అక్కర్లో ఉన్న వారికి చేస్తే నాకు చేసినట్లే. హల్లెలూయా. అక్కర్లో ఉన్నటువంటి వారికి చేస్తే నాకు చేసినట్లే జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవ మాట చూస్తే, మనిషిని హింసిస్తే దేవుని హింసించినట్లేనంటండి. మనిషిని హింసిస్తే మనం అనుకుంటాం, నేను తిట్టింది ఒక మనిషిని కదా, నేను బాధపరిచిన ఒక మనిషిని కదా, నేను గాయం చేసిన ఒక మనిషిని కదా, నేను కొట్టింది ఒక మనిషిని కదా అని అనుకుంటే దేవుడు అంటున్నాడు, వానిని అవమానపరిస్తే, వానిని గాయపరిస్తే, వానిని హింసిస్తే ఎవరిని హింసించినట్లు, ఎవరిని తిట్టినట్టు మనం? ఎందుకంటే దేవుని యొక్క వాక్య ప్రకారం మన దేవుని స్వరూప్యం. ఆదికాండం 2వ అధ్యాయం మనం చూసినప్పుడు 7వ వచనంలో దేవుడు తన పోలిక చొప్పున మనం చేసుకున్నాడు. మనందరం కూడా మన తాత పోలిక, మన తండ్రి పోలికలు కాదు. మనందరం ఎవరి స్వరూప్యం, ఎవరి పోలిక? మనం దేవుని స్వరూప్యం, దేవుని పోలిక, దేవుని బిడ్డలో మనం. నన్ను గాయపరిచిన, మిమ్మల్ని గాయపరిచిన ఎవరిని గాయం చేసినట్టు? అది ఎవరిని? దేవుణ్ణి. బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. అపోస్తలుల కార్యం గ్రంథం 26వ అధ్యాయంలో ఒక సంఘటన జ్ఞాపకం చేయబడి చూడండి. 26వ అధ్యాయం 14వ వచనం చూడండి. మేమందరమును నేలన పడినప్పుడు సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అపోస్తలుల కార్యం గ్రంథం 9వ అధ్యాయం సౌలు గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. దమస్క మార్గంలో వెళ్తూ ఒక సిఫారసు పొందుకున్నాడు, ఒక అధికార పత్రాన్ని తీసుకుని వెళ్తున్నాడు. ఏ ఇంటిలో, ఏ వీధిలో యేసు క్రీస్తుల గురించి ప్రకటించబడుతుందో, ఏ మందిరంలో, ఏ ఇంటిలో, ఏ వీధిలో యేసు క్రీస్తుల గురించి చెప్పబడుతుందో అలాగ పలుకుతున్న వారిని, అలాగ చెబుతున్న వారిని వీధుల్లో తీసుకొచ్చి వారి చర్మాలు చెక్కించినటువంటి పరిస్థితి సౌలు. కొరడాలతో వారి వీపులు చీల్చినటువంటి పరిస్థితి సౌలు జీవితం. ప్రభు అంటున్నాడు, సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నావు. అపోస్తలుల కార్యం గ్రంథం 9వ అధ్యాయం అన్నాడు. ఇక్కడ అన్నాడు,
సౌలా నన్నందుకు హింసించుతున్నావు, ముని కోలలకు ఎదురు తనుట నీకు కష్టమని ఎరగవా? దేవునికి వ్యతిరేకంగా వెళ్ళటం అనేటువంటిది నీకు ఎంత అనర్థం అనేటువంటిది నీకు తెలీదా? ఈ రోజున ఒక రకంగా బయట మన సోదరులు తెలియనటువంటి అజ్ఞానంలో ప్రేరేపించబడుతున్నారు. వారి పనులు చూస్తున్నప్పుడు వారిని ప్రేరేపించేటువంటి వారిని అలా ప్రేరేపించి వారిని సమాజం మీద తోలుతున్నారు, అలా పంపుతున్న పరిస్థితి. ఎంత దారుణంగా వారు చేస్తున్నారంటే, వారు చేస్తుంది మనలు కాదు, దేవుని నామానికే నొప్పి కలిగించే పరిస్థితి వారు చేస్తున్న పరిస్థితి. దేవుని బిడ్డలు తిప్పుతాం, దేవుని బిడ్డలు కొడతాం, దేవుని మందిరాల మీద దాడులు చేయటం అనేటువంటిది చాలా దుర్భరంగా వారిని ప్రేరేపించి పంపిస్తున్నటువంటి మత ఛాందస్వాదులు ఉంటున్న పరిస్థితి ఉంటుంది. కానీ మనల్ని హింసిస్తే, మనల్ని బాధిస్తే, మనల్ని గాయపరిస్తే ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నన్ను గాయపరచట్లే. హల్లెలూయా. నన్ను బాధ పెట్టినట్టేనటువంటిది ప్రభు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యం గ్రంథంలోనే మరొక మాట మనం చూడగలిగితే 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాట 39వ వచనంలో, దేవుని వల్ల కలిగినది ఆయన, మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారు అవుతురు సుమీ. ఎవరిని ఉద్దేశించి మాటలు జ్ఞాపకం చేయబడుతున్నాయంటే, దూదా అనేటువంటి ఒక వ్యక్తి, అలాగే గారడే సీమోన్, వీరు దేవుని కార్యాల్ని వంచుతున్నారు, దేవుని యొక్క కార్యాలను శంకించుతున్న పరిస్థితి వీరు. అందుకని దేవుడు అంటున్న మాట ఏంటంటే, దేవుని వల్ల కలిగిన అంటే అది దేవుడే చేశాడు. దేవుని కార్యంగా వాటిని మనం అంగీకరించాలి, వాటిని ఒప్పుకోవాలి కొన్ని. కానీ దేవునికి ఆయాసకరంగా, దేవుని వ్యతిరేకంగా కలిగితే అది ఆయన నొచ్చుకుంటాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. ఒకవేళ మనం హింసించబడుతున్నా, బాధించబడుతున్నా, అందుకనే కొండ మీద ప్రసంగం యేసు ప్రభు జ్ఞాపకం చేశారు, నా నిమిత్తం హింసించబడుతున్నటువంటి వారు ధన్యులు. ఎవరి నిమిత్తం హింసించబడుతున్నా, బాధించబడుతున్నావంటే, అవమానపరచబడుతున్నావంటే, గాయపరచబడుతున్నావంటే నీవు ధన్యుడు. దేవుడు నీకు ఆధిక్యత ఇచ్చాడు. దేవుని నామం నిమిత్తం, దేవుని కొరకు ఈ భూమి మీద అవమానపరచబడటానికి, నిందమోయటానికి, భూమి మీద నువ్వు హింసించబడటానికి అది దేవుడు నీకు ఇచ్చిన ఒక అవకాశం. అందును బట్టి నువ్వు సంతోషపడు, దేవుని మహింపొచ్చు. కానీ నేనే బాధ అనుభవిస్తున్నాను, నా కుటుంబమే హింస అనుభవిస్తుంది, నేనే అవమానాల పాలవుతున్నాను, నేనే మోస్తున్నాను అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోకూడదు. ధన్యులు అంటున్నాడు యేసు ప్రభు. నా నిమిత్తం మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు సంతోషించండి, చెడ్డగా ప్రచారం చేయబడుతున్నప్పుడు మీరు సంతోషించండి. మీరు ధన్యులు అనేటువంటిది యేసు ప్రభు జ్ఞాపకం చేసినటువంటి శ్రేష్టమైనటువంటి మాట. కాబట్టి మనం మనిషిని హింసిస్తే, మనిషిని బాధిస్తే, మనిషిని నొప్పిస్తే ఎవరిని నొప్పించినట్టు? హల్లెలూయా. ఊరకే తిడతాం కదా, మనకు అలవాటు ఏంటంటే ఊరకూరకు తిడతాం అలవాటు. ఎందుకు తిడతామో అర్థం కాదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అనిపించింది, అరే అనవసరంగా మాట్లాడారు కదా. కొన్నిసార్లు ఊరకంగా వ్యర్థంగా వారి మీద నిందలు వేస్తూ ఉంటాం, అంత అనవసరంగా మాట్లాడేటువంటి పరిస్థితులు. అది చాలా ప్రభు జ్ఞాపకం చేసిన మాట అంటే, వారినంటే నన్ను అనేటువంటి జ్ఞాపకం చేస్తారు. థర్డ్ పాయింట్ ఏంటంటే, పరదేశీలు చేర్చుకోవట్టే నన్ను చేర్చుకున్నట్లే. పరదేశీలు ఇందాక మనం చదువుకున్నాం, ఇది వరకటి కాలంలో చూసేవారు అండి. ఇప్పటి కాలంలో అలాంటి పరిస్థితి లేదు. పరదేశం అంటే ఎవరైనా ఇది వరకు కోరుకునేవాళ్ళు, బంధువులు రావాలని. ఇప్పుడు కోరుకునే వాళ్ళు ఉన్నారా? రాకపోతేనే బాగుండు, రాకపోతే బాగుండు, వస్తే యాడ్ చేసి పెడతామన్నాడు కదా. ఎవరైనా వస్తావు అని చెప్పకుండా వస్తే పర్లేదు, ఆ మానకు మొత్తుకూడి పట్టాలంటే ఇక తప్పదు. ఒకవేళ ఫోన్ చేసి మేము రావాలనుకున్నామంటే వెంటనే ఏం చెప్తాం? మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం, బయటికి ఇంట్లోనే ఉంటాం కదా. ఇన్ని అబద్ధాలు చెప్పేస్తాము. ఇప్పుడే నేను అయ్యో తాళం వేసి బయటకు వచ్చేసామండి,
ఆయన అయితే అసలు బండి వేసుకుని అసలు ముందుకెళ్ళండి అన్ని ఇప్పుడు రమ్మని చెప్పాడు. ఇక ఆగవండి, పచ్చి అబద్ధాలు చెప్పేస్తూ. పూర్వకాలంలో పాతకాలంలో మనం చూస్తే ఎవరైనా అతిథులు రావాలి, బంధువులు రావాలని చెప్పేసి కనిపెట్టి చూసిన అనుభవాలు ఉన్నాయి. ఆది కాలంలో అబ్రహాము మనం చూసినప్పుడు అబ్రహాములు కానీ ఇస్సాకులు గారు వారు చూస్తే ఎవరైనా వచ్చి వారి ఇంటి ముందుకు వెళ్తుంటే చాలు, వారి గుడారం ముందు వెళ్తుంటే అయ్యా రండి అని పిలిచేవాడిని. అయ్యో ఇప్పుడు దాకా ఇది ఈ ఎండలో ఉన్నారు, మీరు ఈ చచ్చుకెళ్ళి ఉన్నారు, రండి మా ఇంటికి వచ్చి భోజనం కాసేపు ఉండేది రండి అని పిలిచినటువంటి అనుభవాలు ఓల్డ్ టెస్టిమెంట్లో ఆది కాండంలో అబ్రహాము జీవితంలో చాలా చూస్తాం. మమ్మల్ని వృక్షం దగ్గర కూర్చున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూర్చుంటే వారి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు, అయ్యా చాలాసేపు నుంచి కూర్చున్నట్టు మిమ్మల్ని గమనించామని, చాలాసేపటి నుంచి మీరు ఇక్కడ కూర్చున్నారని మిమ్మల్ని గమనించి నేను అడుగుతున్నాను, మా ఇంటికి వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవచ్చు. ఇలా పిలిచి ఇలా అడిగేటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ రోజున. పరదేశులు చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే. మనం ఇల్లు కట్టుకున్నాం, ఏనాడన్నా కానీ ఎవరినైనా కానీ మన బంధువులు కానీ దూరం చుట్టాలు కానీ లేకపోతే మనకు తెలిసిన వారిని ఒకసారి మా ఇంటికి రండి అని ఇన్వైట్ చేసామా, పిలిచామా? ఏడొస్తే ఏడు చేసి పెట్టాలో లేదు. అసలు అయిన వాళ్ళనే పిలవము, ఇంకా దూరం వాళ్ళు ఎవరు పిలుస్తాం మనం? అసలు మత్తయి సువార్త 25వ అధ్యాయం జ్ఞాపకం చేసినట్టు పరదేశులు చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లే. పరదేశిని వారిని ఆదరిస్తే నన్ను ఆదరించినట్లే. బా ఎంత గొప్ప మాట్లాడే ఈ భావాన్ని గ్రహిస్తే ఖచ్చితంగా ప్రాక్టికల్గా చేస్తామని మనం. ఈ రోజున ఈ వాక్యాన్ని, ఈ మాటలు మనం గ్రహించగలిగితే మానవ సేవ, మాధవ సేవ అనేటువంటిది ఇది దేవుడు చూసిన మనిషికి చేస్తే ఆయన చేసినటువంటి ఆ సత్యాన్ని, ఆ మూలవాక్యాన్ని మనం గ్రహిస్తే ఈ రోజున మన సాటి ఉన్నటువంటి సమాజంలో ఉన్న వారికి మనం చేయక అందించగలుగుతాం. మిషనరీస్ చేసి చూపించారు తెలుసా? వాళ్ళు వచ్చి ముందు స్వార్థ చెప్పలేదు, గాస్పల్ చెప్పలేదు, ముందు వాళ్ళు సర్వీస్ చేశారు. మొదటి వచ్చి మన ఇండియాకి వచ్చినటువంటి మిషనరీస్ అందరూ కూడా రాటం బయట పెట్టి ప్రసంగాలు చేయలే. రాటం మొదలుపెట్టేసి నువ్వు మారుమనసు పొందావా, నువ్వు రక్షించబడ్డావా, నువ్వు ఆ మందిరానికి వెళ్తున్నావా, ఆ మందిరం మంచిది, ఈ మందిరం ఇక్కడ అని పిలవలేదు. మాలాగా వాళ్ళు రావటం వారు వచ్చిన పనులు ఏంటంటే, వారు వచ్చిన తర్వాత ముందు మనలో నాగరికత నేర్పించారు. మన వస్త్రధరణ, మన దౌత్యాన్ని చూసిన తర్వాత వారు నేర్పించింది ఏంటంటే, మీరు ఇలా ఉండకూడదు, జుట్టంతా విలబోసుకుని ఎర్రటి కుంకాలు ధరించి బట్టలు సరిగా లేనటువంటి పరిస్థితుల్లో భయంకరంగా ఉన్నారు ఆనాటి పరిస్థితుల్లో మిషనరీస్ ఇండియాకి వచ్చినప్పుడు. చాలాసార్లు అంటారు కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి చాలా ఇండియాని చేశారండి, అది చేశారు అంటారు కానీ సంవత్సరం మన ఇండిపెండెన్స్ అప్పుడు అసలు నిజంగా చెప్పాలంటే ఇండియాని బాగా బట్టగట్టింపజేసింది బ్రిటిష్ వాళ్ళు. అవునా కదా? ఒప్పుకుందామా? హిస్టరీ తెలిసినటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటారు. లేనటువంటి వాళ్ళ పాపం ఓరకే ఎగరేస్తారు, వాళ్ళని ఓరకే రెచ్చగొట్టేసి అసలు బ్రిటిష్ వాళ్ళు తెల్లవాళ్ళు ఆడవాళ్ళు ఏడవాళ్ళ అసలు దేశం అయిపోయింది. ఏమైపోయింది? ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏం సాధించగలిగాం? ఇప్పటికీ పోరాటం ఏం తెలుసా? అప్పటి నుంచి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చెప్పే మాట ఏంటంటే పేదరిక నిర్మూలన, ఆకలి చావులు లేకుండా పేదరిక నిర్మూలన చేస్తాం, అంటరానితనాన్ని అమానుషం చేస్తాం అని చెప్పారు. ఏమన్నా తగ్గిందా? అజరత్ గారు ఏమన్నా దీంట్లో ఇప్పటికీ యేసు ప్రభు ఇదే మార్క్స్ వార్త 14వ అధ్యాయంలో ఆమె చేసినటువంటి ఆ పనిని బట్టి, ఆ అత్తరు పుట్టి పగలబట్టి యేసుక్రీస్తు మీద పోసినటువంటి ఆ పనిని బట్టి యేసు ప్రభు జ్ఞాపకం చేసిన మాట ఏం తెలుసా? పేదవారు ఎప్పుడు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. అవును, వాస్తవం అది. ఈ సమాజంలో పేదరికమైనటువంటి ఎవరు నిర్మూలన చేయలేరు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ నాయకులు వచ్చినా, ఎవరు వచ్చి నిర్మూలన చేయలేరు. అది ఎప్పటికీ నిలిచిపోయేది. యేసు ప్రభు అన్నాడు, పేదలన్నడు కూడా ఎప్పుడు కూడా మీతోనే ఉంటారు. నేనున్నాను కదా మీతో. ఈమె చేసిన పని నా కొరకు మంచి కార్యం చేశాను. హల్లెలూయా. పేదలు ఎప్పుడు ఉంటారు. పేదరికమైనటువంటి ఆకలి చావు ఎంత పంట పండినా, ఈ సంవత్సరం పంట బ్రహ్మాండంగా పండిందండి. ధాన్యానికి రేటు పెరిగిపోతాయి, అన్ని వస్తువులకి రేట్లు పెరుగుతున్నాయి. ఎలా పెరుగుతుంది? ఎప్పటికి కూడా నిలిచి ఉండేటువంటి పరిస్థితి.
పరదేశుని చేర్చుకున్నప్పుడు దేవుని మనం చేర్చుకున్నటువంటి వాళ్ళు. లాస్ట్ పాయింట్ ఏంటంటే పేదలను కనికరించేవాడు యెహోవాకు అర్పించేవాడు. చాలా స్పష్టమైనటువంటి మాట. ఈ మాటని ఆధారం చేసుకునే చాలా కార్యక్రమాలు మన చర్చ నుంచి చాలా కార్యక్రమాలు చేసినది. దేవుని దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి మనం అప్పించడాలి ఆయనకి. దేవునికి లేకపోతే దేవుడి కొరకు మనం ఇది ప్రభువా ఇది నీకు ఇస్తున్నా అని చెప్పేసి మనం కానుకలప్పుడు పడతాం. సంఘ అవసరతల నిమిత్తం పట్టే కానుకలు దేవుడి కొరకు దేవుడికి ఇచ్చేస్తున్నా కాదు, ఆయనకి వెళ్ళి చెప్తున్నాయి కాదు. వీధులను కనికరించేవాడు యెహోవాకి అప్పించేవాడు. కొన్ని డిఫరెన్స్ చూపిస్తుంది చూడండి. సామెతల గ్రంథంలో చాలా శ్రేష్టమైనటువంటివి జ్ఞానటువంటి సొలవు మనకు జ్ఞాపకం చేస్తారు. అవి వీలైతే కొంచెం నోట్ చేయగలిగితే మీరు తర్వాత ఆ రిఫరెన్సెస్ని మీరు తర్వాత చూసుకోవచ్చు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయం 31వ వచనం. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్త నిందించువాడు, పేదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. చూస్తున్నారా? దరిద్రుణ్ణి బాధించువాడు, పేదవాడిని చూసి అసహించుకుని పేదవాడిని చూసుకుని తిట్టి పేదవాడు కనపడగా చిట్టి నీ దరిద్రమని పట్టిందిరా అని అంటామే. అలాగా మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే అది ఎవరిని అవమానపరుస్తున్నట్టు? సృష్టికర్తని అవమానపరుచున్నట్లు అనేటువంటి సత్యాన్ని మర్చిపోవద్దు. మరొక మాట చూడండి. 14వ అధ్యాయంలోనే 21వ వచనంలో ఇంకొక మాట చూడండి. తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయవాడు, పేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఏమన్నాడు? తన పొరుగు వారిని, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కదా ప్రభు. నువ్వు ప్రేమించకుండా ఆదరించకుండా ఆ వ్యక్తి నువ్వు తిరస్కరించావనుకో, ఏమన్నాడు? పాపం అంటే ఓ నేను దొంగలు కాదండి, పెద్ద పాపం చేసిన వాడిని, లేకపోతే నేను ఎవరో చంపలేదు, నేను అలాంటి వ్యక్తిని అలాంటి తిరిగిపోతుంది అలా తాగుపోతుంది, అది పాపం అండి, అది పాపం అని చెప్పుకుంటున్నామేమో. నీ పొరుగు వాడిని నువ్వు తిరస్కరించడం కూడా, నీ పొరుగు వాడిని నువ్వు బాధించడం కూడా, నొప్పించడం కూడా దేని కింద లెక్కించబడుతుంది? ఏమండి? దేని కింద లెక్కించబడింది? పాపం. పాపం చేయవాడు అవుతావు నువ్వు. నీ పొరుగు వారికి నువ్వు చేయగలిగితే చేయి. అవమానపరచొద్దు, ఆ వ్యక్తిని బాధించొద్దు, నొప్పించొద్దు, గాయపరచొద్దు, హింసించొద్దు. అలా చేస్తే సృష్టికర్త అనేటువంటి దేవుడిని నువ్వు నొప్పించిన వ్యక్తి అవుతావు. నువ్వు బాధించేటువంటి వ్యక్తిగా కాబడతావు అనేటువంటి సత్యాన్ని మర్చిపోవద్దు. సామెతల గ్రంథం 19వ అధ్యాయంలో 17వ వచనం రాసిన మాట చూడండి. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. నువ్వు చేసింది ఏం వదిలిపెట్టడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఇచ్చిన దానికి ప్రత్యుపకారం ఆ వ్యక్తి చేయలేకపోవచ్చు, ఆ వ్యక్తి ఇవ్వలేకపోవచ్చు. నీకు ఒక పేదవాడికి, ఒక పేద వ్యక్తికి, అభాగ్యుడైనటువంటి వ్యక్తికి నువ్వు చేస్తే ఆ వ్యక్తి తిరిగి నీకు ఇవ్వలేకపోవచ్చు. ఆమేన్. పొందినటువంటి వ్యక్తి, నీ చేత సహాయం చేయించుకునే వ్యక్తి ఇవ్వలేనటువంటి స్థితిలో ఇవ్వలేకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారాన్ని నేను నీకు చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నిజంగా ఆ విధంగా చేయగలిగితే సొసైటీలో ఎంత మార్పు ఉండిద్దండి. అందుకనే ఫారినర్స్ తెలుపు, వారి మనసులు కూడా తెలుపు కదా. వారి ఫారినర్స్ తెలుపు, వారి మనసులు కూడా తెలుపు. మరి ఎప్పుడు కూడా ఈరంతట్లో కూడా ఏ ఈరుకి ఆ ఈరే వాళ్ళు సేవింగ్స్ ఉండవంట, వాళ్ళు దాచుకోరంట. శుభ్రంగా మంచిగా అనుభవిస్తారు. ఈ ఎండింగ్ వచ్చేటప్పటికి, క్రిస్మస్ దగ్గరకు వస్తున్నప్పటికీ అక్టోబర్ నుంచి మొదలు పెడతారు. డబ్బులన్నీ దాచిపెట్టేసి అక్టోబర్ నుంచి గిఫ్ట్స్ ఇవ్వడం మొదలు పెడతారు. పిల్లలు మొదలుకుని పెద్దల వరకు వారి డబ్బులు ఏం మిగిలి ఉంటే ఆ డబ్బులతో ఇక ఈ సంవత్సరం ఏం ఉంచకూడదు. ఇంకా ఈ సంవత్సరంలో మొత్తం ముగించేసి కొత్త సంవత్సరంలో మళ్ళీ ఫ్రెష్గా దేవుని దగ్గర చేయి చాపాలి. దేవుని బ్లెస్సింగ్స్ కూడా కనిపెట్టాలి. కాబట్టి ఈ ఎండింగ్ వచ్చినప్పటికి అన్ని ముగించుకుని వారి దగ్గర ఏమైనా మిగిలితే డబ్బులన్నింటిలో ఇక చివరి లాస్ట్ డాలర్తో
లాస్ట్ $1 ఉంటే ఆ $1 కూడా ఏదో ఒకటి కొనేసి వారి చుట్టూ ఉన్నటువంటి వారి పేదవాళ్ళకు లేకపోతే మన ఇండియాకి పంపించేసేస్తాం. వరకు బాగా గిఫ్ట్స్ వచ్చాయి. మన కడుపు నిండా తిన్నా కానీ ఉత్తరాలు రాసేవాడు మనవాళ్ళు, అయ్యా ఒక పూటే తింటున్నాం, ఎప్పుడు మా ఇల్లంతా మా ఇంట్లో పిల్లలందరం కూడా అసలు కష్టం ఉంటున్నామని రాసేవాడు మనవాడు ఉత్తరాలు. మనకి 3 పూటలు కడుపు నింపడానికి వాళ్ళు 1 పూట తిన్నారు పెట్టి మన మిషనరీస్. హల్లెలూయా. అమెరికన్స్ 1 పూట తిని మనకు 3 పూటలు మనకున్నటువంటి ఇండియన్ మిషనరీస్కి మనం ఉన్నటువంటి మన వాళ్ళు రాసే ఉత్తరాలకి చాలా మంది ఇక్కడ నుంచి రాసేవారంట. ఇప్పటికి కూడా అసలు సేవలోకి వస్తున్న సేవకులు ఏం చెప్తారు తెలుసా, ఆర్నేయడం దొరికిద్దాం మాకు సేవ కాదు, దేవుడి మీద ఆధారపడటం కాదు, మొదలు పెడతారు సేవ చేయటం ప్రారంభంలో మొదలు పెడతారు. ఎవరైనా కారణాలు దొరికితే, ఎవరైనా సహాయం చేస్తే, ఎవరైనా సపోర్ట్ చేస్తే, ఆర్థికంగా మాకు ఇస్తే ఇంకా బాగా చేస్తామండి. ఎవరిని అడగాలి? హల్లెలూయా. ముగిస్తాను చెప్పండి. ఎవరిని అడగాలి? మనకి కావాల్సిన వనరులన్నీ ఇవ్వగలిగినటువంటి వారు ఎవరు? దేవుడు. మనకు కావాల్సినవి ఆయన అడగాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన దగ్గర మొరపెట్టుకోవాలి మనం. అంతేగాని ఉత్తరాలు రాయటం, లేనిపోయినవి చదవటం, లేనిపోయినవి చెప్పి అన్ని అబద్ధాలే. వారికి పంపించే అన్నీ కూడా పంపించి తెప్పించుకున్నారు. ఈ రోజున వాళ్ళు కూడా మన బుద్ధి తెలిసిపోయి ఇక పంపట్లా. ఒకప్పుడు కంటైనర్స్ పంపించేవాళ్ళు, షిప్లో వేసి పంపించేవాళ్ళు. అంటే ఏమంటే సండే స్కూల్ గిఫ్ట్స్ వచ్చాయి క్రిస్మస్ దినం, గుర్తున్నాయి మీకు ఎవరికన్నా? ఓ బాక్స్ వచ్చేది. నేను గుంటూరులో పరిసర ప్రాంతాల్లో పనిచేసేటప్పుడు మాకు కూడా అమెరికా సంస్థలతో సంబంధాలు ఉన్నటువంటి వారు తెచ్చి, వాళ్ళ సంఘాలు ఉండవు కదా, మనుషులు ఉండరు కాబట్టి తెప్పించుకుంటారు. మా దగ్గర 500 మంది ఉన్నారండి, 1000 మంది ఉన్నారండి అని చెప్తారు. అక్కడ ఇంటికి వెళ్ళి చూస్తే 5 ఉంటారు. నిజంగా ఎంత దారుణమైనటువంటి సేవ అంటే, ఇలాగే ఒకసారి ఒక సంఘటన చెప్పిన ముందుకు వెళ్తాను. సాయంకాలం పూట ఒక విశ్వాసి మన వాళ్ళు, మన చర్చ్ మెంబర్ ఒక ఆమె విజయవాడ, సాయంకాలం పూట మైకులో ఒక సేవకుడు వాక్యం చెప్తున్నాడు. అందరూ కూడా ఆ వాక్యం వినిపోయి మధ్య మధ్యలో హల్లెలూయా అనగానే ఓ హల్లెలూయా అంటున్నారంట. అసలు మందిరం అంతా నిండిపోయినట్టుగా, ఒక దగ్గర ఒక 500 మంది, ఒక 500-600 మంది జనం గొంతు వినపడుతున్నట్టుగా అంత గొప్ప సభలాగా అనిపించింది. ఈ వ్యక్తి పాపం విజయవాడ వెళ్ళినటువంటి వ్యక్తి, అయ్యో ఇవాళ శుక్రవారం ప్రార్థన కోల్పోయాను, ఉపవాస ప్రార్థన వెళ్ళలేకపోయాను, ఆయన నేను మిస్ అయ్యానని చెప్పేసి, ఎక్కడ మైక్ వినపడుతుంది కదా అని చెప్పేసి ఆ దారి వెతుకుని ఎటెళ్ళాలి మందిరం దగ్గరికి వెళ్ళింది. మందిరం దగ్గరికి వెళ్తే మందిరం తలుపులు వేసి ఉన్నాయి, దగ్గర తలుపులు వేసి ఉన్నాయి. ఇదేంటి మందిరం లోపల జనం బయటికి బాకాల మైకుల్లో ప్రమాణంగా వినపడుతుంది ఏంటని చెప్పేసి బయటికి ఎలా వినపడుతుంది కదా అని చెప్పి తలుపులు అట్లా నెట్టి చూస్తే 3 కనపడుతున్నారు లోపల. ఈమె వెళ్ళి లోపల ఉన్నటువంటి 3 అమ్మ, బయట మైకులోనేమో ఒక 500-600 మంది గొంతులు వినపడుతున్నాయి, లోపల చూస్తే 3 ఉన్నారు, మీరేందమ్మంటే ఒక ఆమె చెప్పినమ్మా, నేను అయ్యగారి ఇంట్లో పని చేస్తానని చెప్పింది. ఒక ఆమె చెప్పిన అయ్యగారు చేపలు తోలుతానమ్మా నేనని చెప్పింది ఒక ఆమె. ఇంకొక ఆమె, నా పని ఏంటంటే రోజు శుక్రవారం సాయంకాలం ఈ మైకి పెట్టే పని నాదమ్మా, అందుకని ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మా 3 మాత్రం ఇది తప్పదమ్మా, ప్రతి శుక్రవారం ఇదే పని మాది. ప్రతి శుక్రవారం గుడి మందిరాన్ని ఓపెన్ చేసి క్యాసెట్ పెట్టి ఇది పెట్టేటువంటి పని మాది. ఎంత దారుణమైన మోసం నిజంగా. బయట సమాజానికి ఏమో మందిరం నిండా జనం ఉండాలి, బయట సమాజానికి వినిపించేటువంటి మాటలు మాత్రం ఎలా ఉంటుందంటే అబ్బో గొప్పగా చెప్పే మాట. అందుకనే మంచి సామెత ఉంది తెలుసా? ఏం సామెత? ఇంట్లోనే ఏగల మోత, బయట పలకీల మోత సామెత ఉన్నారు ఎప్పుడన్నా? ఇంట్లో ఏగల మోత, బయట పలకీలో అనేటువంటి మోత. సేవకులుగా ఇంత నిత్యమైనటువంటి పరిస్థితి, ఆలోచన చేసిన పరిస్థితి. ఆ సండే స్కూల్ గిఫ్ట్స్ పంపించినటువంటి అవి వాటి మీద ఉండేవి. ఆ పిల్లవాడు ఏజ్ రాయబడి ఉండేది, ఫలానా వాడు పిల్లవాడు పంపించిన గిఫ్ట్ ఇది, ఆ పిల్లవాడు బయోడేటా ఉండి ఆ పిల్లవాడి గురించి ఉంది, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు ఈ గిఫ్ట్స్, నేను ఇచ్చేటువంటి గిఫ్ట్స్ ఈ ఏజ్ వరకు ఉపయోగపడతాయి పిల్లలకని అందులో రాయబడింది.
సెకండ్ ఇయర్ నుంచి అంటే రాయబడింది దాంట్లో 6th ఇయర్ వరకు లేకపోతే 10th ఇయర్ వరకు అని రాయబడేటువంటి గిఫ్ట్లు ఆ పిల్లలు అమెరికాలో ఉన్నటువంటి సండే స్కూల్ చిల్డ్రన్ వారి పిల్లలు వాటిని కొని ఆ గిఫ్ట్స్ బాక్స్లో నింపి ఇండియాలో పంపించేవారు ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఇండియన్స్ అంతా కూడా ఏమంటున్నారు రెడీ బెగ్గర్స్. ఎంత చీట్ చేస్తున్నారంటే ఇండియన్స్ అనేటువంటి దాంట్లో ఇప్పుడు ఫారినర్స్ కూడా అర్థమైపోయి మన యాక్షన్ వాళ్ళు కూడా నేర్చుకున్నారు. ఆ పని చేయండి ఇస్తాంలే కానీ చేయండి అంటారు. చేయండి ముందు కానివ్వండి అని చెప్పేసి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయేటప్పుడు మన ఇది బాగా తెలిసి వెళ్ళిపోయేటప్పుడు ఏదో కొద్దిగా చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నారు. అందుకనే ఈ మధ్యకాలంలో ఫారినర్స్ గెలవట్లు మన ఇండియన్స్ వీళ్ళే తయారైపోయారు. సూట్లు బూట్లు వేసుకుని మేమే ఆ మిషనరీస్ ఉన్నట్టుగా వీళ్ళు తయారైపోయారు. వాళ్ళు వస్తే లాభం లేదు, వాళ్ళు వచ్చి చెప్తే ప్రయోజనం లేదు కాబట్టి వీళ్ళే చేసేటువంటి పరిస్థితికి వచ్చిన పరిస్థితి. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే వారికి చేస్తే వారిని బాధిస్తే సృష్టికర్తను బాధించినటువంటి వారు కాబట్టి దేవుని బిడ్డలారా మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో పేదలను కనికరించడంలో పేదలకు సహాయం చేయడంలో ఏమాత్రం తక్కువ. 19వ శతాబ్దంలో చార్లెస్ స్పర్జన్ గారి దంపతులు లండన్లో వారు మిషనరీస్గా పంపడ్డారు. గొప్ప పరిచయం చేస్తున్నటువంటి వారు చార్లెస్ స్పర్జన్ గారు వారి సతీమణి. అయితే వాళ్ళ ఇంట్లో బాగా కోళ్ళు పెంచేవాళ్ళని. కోళ్ళను పెంచి కోళ్ళు కానీ కోడి పిల్లలు కానీ కోడిగుడ్లు కానీ ఎవరికి వచ్చి పెంచేవాళ్ళని. చాలా మంది చార్లెస్ స్పర్జన్ గారు అనుకునేవాళ్ళంట కోడిగుడ్డును కూడా డబ్బులకి ఇచ్చేవాడు, ఓరకు ఇచ్చేవాడు కదా. అబ్బాయి ఎంత పిస్తారోడు ఏందినా అనేవాళ్ళంట అందరూ. ఎంత పిస్తారోడు పాస్టర్ గారు మరీనా కోడిని అంటే డబ్బులు తీసుకుంటే అర్థం ఉంది, కోడి పిల్లలు డబ్బులు తీసుకుంటే అర్థం ఉంది, కోడి గుడ్డు కూడా పెట్టకుండా డబ్బులు వసూలు చేస్తున్నారు పాస్టర్ గారు అని చెప్పి స్పర్జన్ గారిని చాలా తక్కువగా అంటే వారిని బట్టి చాలా ఇదిగా మాట్లాడారు. భయంకరమైన పిస్తారోడు అని చెప్పేసి అనుకున్నాను. చార్లెస్ స్పర్జన్ గారు ఆయన సతీమణి చనిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు వార్త ఏంటంటే ఈ కోళ్ళని కోడి గుడ్లని కోళ్ళు ఆ పిల్లలు నమ్మినటువంటి డబ్బులన్నీ కూడా చుట్టుప్రక్కల లండన్లో ఉన్నటువంటి దూరంగా ఉన్నటువంటి విలేజెస్కి ఆ డబ్బుల్ని పేద కుటుంబాలకి వారికి ఇచ్చి పోషిస్తూ వచ్చారు. ఈ దంపతులు ఇద్దరు మరణించినప్పుడు ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆ విలేజెస్లో ఉంటున్న పేద కుటుంబాలను వచ్చి ఏడుస్తుంటే వారు చెప్తున్నట్టు సాక్ష్యం, అయ్యగారు అమ్మగారు మా కుటుంబాలకి ఇలా సహాయం చేసేవారు, ఇలా ఇచ్చేవాళ్ళు, ఇలా చేశారు, ఇలా పోస్ట్ మా బిడ్డలకి ఇలా ఇచ్చారు, మమ్మల్ని ఇలా తీర్చిదిద్దారయ్యా అని చెప్పేసి వారి ఇరువురు మరణించినప్పుడు ఈ మాటలు జ్ఞాపకం చేశారు. దేవుని బిడ్డలారా దేవుని కొరకు మనం ఎప్పుడు కూడా మనం ప్రయాసపడ్డప్పుడు అందుకనే దేవుని వాక్యం మత్తయి సువార్తలో ఒక మంచి మాట కూడా 6వ అధ్యాయం 3వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది. పేదవారికి చేసేటప్పుడు మనం ఇచ్చేటువంటిది కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు. హల్లెలూయా. ఏముంది? కుడి చేతితో ఇచ్చేటువంటిది ఎడమ చేయికి తెలియకూడదు. దంబంగా గొప్పగా ఆర్భాటంగా ప్రశంసించుకుంటూ ఇచ్చేది కాదు. నువ్వు చేసేటువంటి పని, నువ్వు ఇచ్చేటువంటిది ఏదైనా కానీ ఒకరికి చేస్తున్నప్పుడు దేవుడికి ఇస్తున్నా, దేవుడి కొరకు దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భావంతో చేయాలి. కానీ అందరి ముందు అందరూ చూసే విధంగా అందరి ఎదుట గొప్పగా చేసేటువంటిది అది కాదు. ఆ జీవితంలో దేవుడు బిడ్డలు గుర్తెరుగుతారు. ఈ రోజున మానవ సేవ మాధవ సేవను భావిస్తే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమనేటువంటి ఆ ఆజ్ఞ యొక్క మూలాన్ని మర్మాన్ని గ్రహించగల వ్యక్తి ఉంటే మనం ఉన్నటువంటి కాలంలో ఎంతకాలం ఉంటామో తెలియదు, ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఈ ప్రయాణం ఎక్కడ ముగింపు ఆయన రాశాడో మనకు తెలియదు. ఉన్నంత వరకు అవునా, మనకు చాలా చరిత్ర తెలుసు. హిస్టరీలో ఎంతోమంది పరిపాలన చేసిన చక్రవర్తులను చూశాం. వచ్చేటప్పుడు ఎలా వచ్చారో ఎలా వెళ్ళిపోయారో చూశాం. చివరికి ఈ మధ్య మరి 2 రోజుల క్రితం నుంచి మనం న్యూస్లో చూస్తున్నాం డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి. ఆయన విషయాలు, ఆయన యొక్క జీవిత నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. 100 కోట్ల ఆస్తి సంపాదించారు. 100 కోట్ల ఆస్తి. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కానీ ఎన్నో క్రైస్తవ గీతాలు చాలా చక్కగా పాడినటువంటి మధుర గాయకులు ఆయన.
ఏ పాట పాడినా మినిమం 20-30 వేలు తీసుకోకుండా ఏ పాట పాడలేదు తెలుసా? బాలసుబ్రహ్మణ్యం గారు మంచి గాయకులు కాదంటలేదు. చివరికి ఏ క్రైస్తవ పాట పాడినా, ఏ పాస్టర్ గారు వెళ్ళి ఇది అడిగినా కానీ, ఒకవేళ మీకు నొప్పించొచ్చేమో కానీ, ఎవరు వెళ్ళి అడిగినా, అయ్యా నేను పేద పాస్టర్ గారిని ఏదో ఒక దేవుడిచ్చిన ప్రేరేపణ పాట రాసుకున్నానంటే మినిమం 20,000 ఇస్తేనే ఆ పాట పాడతానని చెప్పినాడు. ఏం తీసుకొచ్చాడు, ఏం తీసుకుపోయాడు? అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచానికి చూపిస్తూ ఉన్నాడు, నేనేం తీసుకుపోవట్లేదు, ఎన్నో రాజ్యాలు జయించాను. కానీ సాటి పొరుగు వారికి, సాటి మనిషికి ఏదైనా చేస్తుంటే నిలిచిపోయేవాడు. ఈరోజు చరిత్రలు ఇచ్చాడు కానీ మనుషుల హృదయాలు నిలవలేదు. అలెగ్జాండర్ ది గ్రేట్. అవునా? అవునా కదా? గుర్తిద్దాం, ఆలోచించేద్దాం. మనకున్న దాంట్లో, ప్రభు మనకిచ్చిన దాంట్లో మనతోటి వారికి ఏమైనా కడదాం. పిసినారితనం వదిలిపెట్టండి. పిసినారితనం దాయితో మూటలు కడతాం, దాంట్లో కడతాం, దీంట్లో ఏమెత్తుకుపోతాం, ఎవరు చేస్తాం? ఉన్న దాంట్లో మనం అనుభవిద్దాం. మనతో ఉన్నటువంటి వారికి పెట్టగలటం, ఇవ్వగలటం, దాతృత్వం చేయటం చాలుస్తాం, ఎదురిద్దాం. మన చుట్టుపక్కల సమాజానికి మన వంతు మనం చేయగలిగింది చేద్దాం. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. చిన్ని సుపరీక్ష. ఈ లోకంలో నువ్వెంత గొప్పవాడువైనా, ఈ లోకంలో నువ్వెంత సాధించినా, ఎంత గనుడువైనా, ఎంత ధనవంతుడువైనా, ఎంత యోగ్యుడు అయినప్పటికీ కూడా ఎలా వచ్చినావో అలాగే వెళ్ళిపోతావు. ఏమీ తాలేదు, ఏమి తీసుకుని పోలేము అంటున్నాడు ఏం భక్తుడు. నువ్వు ఈ లోకానికి వచ్చేటప్పుడు, మనం ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమి తీసుకుని రాలేదు, ఏమి తీసుకుని పోలేము. నిజమైన భక్తి ఏంటో అనేటువంటిది పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఆశించి కోరినటువంటి భక్తి ఏంటో జ్ఞాపకం చేస్తున్నాడు. మానవ సేవే మాధవ సేవ అంటున్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. ఇది ఆజ్ఞగానే భావిస్తున్నాను కానీ దాన్ని మనం అనుసరించి జీవితంలో నెరవేర్చలేనటువంటి పరిస్థితి. ఇది ఒక ఆజ్ఞ అని అనుకుంటున్నాం. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమనేటువంటి ఆజ్ఞ అనుకుంటున్నాం కానీ మన అనుసరణలో, మన ఆచరణలో, మన క్రియలలో మాత్రం ఇది కనబడతలేదేమో. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో జ్ఞాపకం చేస్తూ హెచ్చరిస్తున్నాడు. ఇంతకాలం ఇప్పటి వరకు ఎలా ఉన్నావో ఇప్పటికైనా కనువిప్పు కలిగి ఉన్నావు. ఇప్పటికైనా మనోనేతలు తెరవబడిన వ్యక్తిగా, గ్రహింపులు కలిగినటువంటి వ్యక్తిగా దేవుని వాక్యాన్ని, దేవుని బిడ్డని చెప్పుకుంటున్న మనలో ఒక మాదిరి. పేదలను కనికరించువాడు యెహోవాకు అర్పించువాడు, దరిద్రుల్ని బాధించువాడు యెహోవాను బాధించినవాడు అంటున్నాడు. చిన్ని సుపరీక్ష. పరదేశిని ఆదరించిన వాడు నన్ను ఆదరించినట్లే, ఆకలితో ఉన్న వానికి ఆహారం పెట్టిన వాడు, దప్పికతో ఉన్న వానికి దప్పిక తీర్చిన వాడు నాకు తీర్చినట్లే, నాకు పెట్టినట్లే అంటున్నాడు ప్రభు. ఎంత అనిముత్యం లాంటి అమృత వాక్కులను ప్రభు జ్ఞాపకం చేసినా కానీ మనం చేయగలిగినవే ఆయన జ్ఞాపకం చేశాడు. చేయలేనివి మన ద్వారా చెప్పి చేయించాలని ప్రభు ఉద్దేశం కాదు కానీ, మన స్థాయికి, మన స్తోమతకి మించినవి కాదు కానీ మనం చేయగలిగినవే ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. వాటిని మనం అనుసరించమని, వాటిని చేయమని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పటి వరకు చేసావో లేదో నీ అంతరంగానికి తెలుసు. నువ్వు చేయగలుగుతున్నావో లేదో నీ అంతరాత్మకి తెలుసు. సమయం మించిపోలేదు. దేవుడు మరొక అవకాశాన్ని, మరొక తరుణాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎందరో గతించిపోయారు, ఎందరో జీవితాలు కలగర్భాల్లో కనిపించిన లోకాల్లో కలిసిపోయి వెళ్ళిపోయారు. చక్రవర్తులు, గొప్ప గొప్ప ధనవంతులైనటువంటి వారు, ప్రపంచ కోటీశ్వరులు, దేశంలో కోటీశ్వరులైనటువంటి వారు ఎందరో
కనుమరుగైపోయారో చరిత్ర పటాల్లోనే వారు నిలిచి ఉన్నారు. కానీ చరిత్రే చెప్తుంది కానీ జ్ఞాపకాలుగా లేరు. వాని క్రియలు వారి వెంట వెళ్ళినని జ్ఞాపకం చేయబడుతుంది. వాని క్రియలకు ప్రతిఫలాన్ని ఇచ్చుదను, ప్రతి వానికి జీతం సిద్ధం చేశానంటున్నాడు ప్రభు. నీ క్రియలను బట్టి, నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి ఆయన జీతం ఇవ్వబోతున్నాడు. నీ వ్యక్తిత్వాన్ని బట్టి, నీ వ్యక్తిగత క్రియలను బట్టి, నీ పనులను బట్టి, నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని బట్టి ఆయన జీతం క్రియలను బట్టి ఆయన లెక్కించబోతున్నాడు. ఏం పొందబోతున్నావు? ఇక్కడ నువ్వేమి చేయని వ్యక్తి అయితే అక్కడేమి కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడ ఏమి ఇవ్వనటువంటి, ఏమి ఎవరికి సహాయం చేయని వ్యక్తిగా ఉంటే నీవు అక్కడ సహాయం కొరకు అర్థించవద్దు. ధనవంతుడు లాజరు కథను మనం కళ్ళ కట్టినట్టుగా ప్రభు మనకి జ్ఞాపకం చేశాడు. ధనవంతుడు ఏ వైభవం అనుభవించాడో, పేద లాజరు ఎంతటి దరిద్రతను అనుభవించాడో, వారిద్దరు కూడా మరణించినప్పుడు ఎక్కడికి వెళ్ళారో, ధనవంతుడు ఏమని ఆర్తనాదం చేస్తున్నాడో, లాజరు ఎలాంటి స్థితి అనుభవిస్తున్నాడో జ్ఞాపకం చేయబడుతుంది. చిన్ని స్వపరీక్ష చేసుకో, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ మహోన్నతుడైన తండ్రి, కృప కలిగిన ఆయన, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు లెక్కలేనటువంటి స్తుతులు, స్తోత్రము 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 చెల్లించున్నాం. ఈ పరిశుద్ధ పునరుద్ధరణ ఆదివారంలో ప్రభువా, మీ పాద సాన్నిధ్యంలో ఒక చిన్ని కుటుంబంగా మేము కూడుకుని మీ నామాన్ని మేము కీర్తించి గణపరిచి స్మరించుటకు మేము మాకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి కొందనాలు. వచ్చిన మంద భయపడకుని, మీ తండ్రి మీకు రాజ్యం అనుగ్రహించున్నాడని మీరు సెలవిచ్చింది కదా తండ్రి. భక్తుడు దావీదు జ్ఞాపకం చేసిన రీతిలో భక్తిహీనులో గుడారం ఎదురు నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం దగ్గర ఉండుట నాకు ఇష్టమని జ్ఞాపకం చేస్తున్నాడు. నా సన్నిధిలో ఒక్క దినం గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చింది కదా తండ్రి. ఈ ఆరాధనలో నాయన పాల్గొని అయ్యా మిమ్మల్ని ఆరాధించు నాయన ప్రార్థనలో ఏకీభవించున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా రాలేనటువంటి పరిస్థితుల్లో ఉండి నాయన గృహాన్ని మందిరంగా మార్చుకుని వీక్షించుతున్నటువంటి మీ బిడ్డలు కూడా మీరు దర్శించండి. ఎత్తబడినటువంటి వాక్యాన్ని ప్రతి హృదయంలో నీరు గట్టి ఫలింపచేయండి. కేవలం చెప్పేవారిగా వినేవారిగా మాత్రం విడిచిపోవడం కాదు కదా నాయన. అయ్యా మీ వాక్యాన్ని ఏదైతే మేము చెబుతున్నాం, ఏదైతే విన్నామో నా తండ్రి, వాక్యానుసారమైన జీవితం కలిగి ప్రభు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కొట్టి బుద్ధిమంతులు పూరని సెలవిచ్చావు నా తండ్రి. జ్ఞానం కలిగినటువంటి వాడు, జ్ఞానాన్ని అన్వేషించిన ఆయన, జ్ఞానం ప్రకారం క్రియలు కలిగి జీవించేవాడు క్రీస్తున్నటువంటి బండ మీద తన జీవితాన్ని కట్టుకుంటాడనేది జ్ఞాపకం చేయబడింది. అయ్యా మేము ఏం వింటున్నామో, ఏ ప్రకారం నడుస్తున్నామో, ఏ ప్రకారం ఆయన మా జీవితాన్ని కట్టుకుంటున్నామో, ఏ స్థలంలో కడుతున్నామో ప్రభు మీ వాక్యం ద్వారా మేము క్షుణ్ణంగా పరిశ్రమ చేసుకోగలిగినటువంటి సమయాన్ని ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే నా తండ్రి ఉదయం మీ వాక్యం ద్వారా హెచ్చరించబడ్డారు, మీ వాక్యం ద్వారా ప్రేరేపించబడుతున్నారు, ఎందరైతే మీ వాక్యం ద్వారా గద్దించబడుతున్నారు నా తండ్రి, వారి గ్రహింపును దయచేయండి, కనువిప్పును మీరు కలుగు చేయండి. మీ కార్యాలు వారి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చమని నా ప్రార్థన చేస్తున్నాను. ఒక చక్కటి నిర్ణయం కలిగిన ఆయన, ఒక చక్కటి తీర్మానం కలిగి ఒక చక్కటి సంకల్పం కొరకు నా తండ్రి ప్రయాసపడేటువంటి వారికి, మీకు ఇష్టమైనటువంటి భక్తిని అనుసరించేటువంటి అయ్యా ఆ విధమైనటువంటి క్రమాన్ని ప్రభు అలవర్చుకునేటువంటి వారు ఉన్నట్టుకు మీ కృపద ఇచ్చమని ప్రార్థన చేస్తాను. మరో పర్యాయన తండ్రి మీ మందిరంలో కూడిన ఆయన ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిపై మీ హస్తం ఉంచిన ఆయన పేరు పేరు చొప్పున వారిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. హృదయంతరంగా ఎదిగినటువంటి యేసు స్వామి కొందన ఎవరు ఏ అవసరతలు, అక్కర్లు, ఆపదలు, అనారోగ్యాలు ఏ పరిస్థితుల్లో ఉండి నాయన మీకు మరుపేరుతో ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో మీ కార్యం జరిగిస్తూ సహాయం దయచేయండి. ఏ సంఘాన్ని మీరు బలపరచండి, సంఘ చరిత్రలు ప్రతిష్ఠించిన స్థలాల్ని విస్తరింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఈ మందిరాన్ని మీరు దీవించుతున్న విధానం బట్టి పొందను. మందిర సరిహద్దు ప్రతిష్ఠపరచండి. ఈ మందిరంలో ఆయన నిత్యం ఉన్న తండ్రి ప్రార్థన ధూపం అని మీ సన్నిధి చేర్చబడలాగున్నా తండ్రి. ఆనాడు ప్రభువా ఈ మందిరం మీద నా మహిమను ఉంచుకుని మీ సన్నిధిగా
ఈ మందిరం పైన మీ మహిమను, మీ తేజస్సును ఉంచుతున్న తండ్రి, మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోమని ప్రార్థన చేస్తాను అయ్యా. ఈ మందిరం చుట్టూ మీ స్వరూపు కెరూపులు కావలుగా ఉంచినాయి. ప్రతి దుష్టు యొక్క పన్నాంగాలు ఏసునామములో లయపరిచినాయి అయ్యా. నా మందిరం అన్ని జనులకు, అనేకులకు ప్రార్థనా మందిరం అని సెలవిచ్చినది తండ్రి. అనేకులు తరలి వచ్చినాయన మీ మందిరంలో ప్రార్థించగలిగిన విశ్వాసులుగా అనేకులు మీరు నడిపించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. చుట్టుప్రక్కల ఉంటున్న మా హైందవ సోదర కుటుంబాలు కూడా మీరు దీవించండి. వారు మీరు బలపరుస్తున్నాయన, మీ చిత్తమైతే మారు మనసు రక్షణ మీరు అనుగ్రహించినాయన, విశ్వసించగలిగినటువంటి వారికి గ్రహింపును వారి జీవితాలు మీరు దయచేస్తూ బలపరచండి అయ్యా. ఈ మాసమంతనైనా మీరు మమ్మల్ని, మా కుటుంబాలు, మా బిడ్డల ప్రభావ మీ హస్తాలు రెక్కల చోట్ల భద్రపరిచినందుకు పొందనాలు. మిగిలినటువంటి దినాలు కూడా మీ కాపుతలు అనుగ్రహించినాయన. ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధిని మీరు దయచిన అనేక మంచి నీవులు మాకు దయచేసి అడగరాని అడిగితే మన్నించి క్షమించిన యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించినాను తండ్రి, ఆమేన్. పరలోకమందు నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును, నీ రాజ్యం వచ్చును, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుకోవాలి. మా ఆహార్యుడు మాకు దయచేసి ఆయన ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం శోధన ఏకాశము తప్పించు. రాజ్యము, శక్తి, అదృశ్యుడైనటువంటి దేవుని కృప, ప్రేమ, అద్వితీయుడైనటువంటి కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క కృప, అంతరంగ నిత్య నివాసి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నిత్యము సదాకాలం మీకు, మీ కుటుంబాలు, మీ బిడ్డలకు ఎల్లవేళలా దేవుడు తోడైంది. క్రియలో కలిగినటువంటి వారికి ఆ వాక్యానుసారంగా జీవించిన అనుభవాల్లో దేవుడు మిమ్మల్ని అందరిని కూడా బలపరచునగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి.